మన ఆడవాళ్ళందరూ ఎప్పుడు కూడా ఏ వెజిటేబుల్ అయినా ఎప్పుడు ఒకేలాగా వండం కదా. ఇంగ్రీడియంట్స్ మార్చకుండా ఇంట్లో వాళ్ళు మెచ్చుకునేలాగా ఎప్పుడు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. సో అలాగే ఈరోజు అయితే పుదీనా చట్నీని ఇంకొక రకంగా చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇది కూడా చక్కగా ట్రై చేయొచ్చు. సో దీనికోసం ఇది ఎలా చేయాలో చెప్పేస్తాం. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ధనియాలు అవన్నీ వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి 2 వేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత కొన్ని చిన్నులపాయ రెబ్బలు, కొంచెం కొబ్బరి ముక్కలు వేసేసుకొని బాగా వేయించుకోండి ఎర్రగా వచ్చేదాకా. అవన్నీ తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకొని ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం కడిగిన పుదీనా, కడిగిన కొత్తిమీర ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని బాగా ఈ విధంగా అయితే మగ్గించండి. తర్వాత వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఉప్పు వేసుకొని కొన్ని వేయించిన పల్లీలు, ఆ తర్వాత నానబెట్టిన చింతపండు వేసేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకోండి. ఒకవేళ వేయించిన పల్లీలు రెడీగా లేవనుకుంటే కనుక మనం ధనియాలు వేయించేటప్పుడు దాంట్లోనే వేసుకొని పల్లీలు కూడా వేయించుకోండి. ఆ తర్వాత రెడీ అయిపోయిన పచ్చడిని పోపు వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలాగ మగ్గించుకోండి. 2-3 రోజుల దాకా స్టోర్ ఉంటుంది. తప్పకుండా